కేవలం ఎంపీ ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు కావు, వచ్చే 5 ఏళ్లకు పథకాలను నిర్ణయించేవన్న జగన్. పెన్షనర్లను ఇబ్బంది పెట్టడం అత్యంత దుర్మార్గం, సిఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ. ఆరు గ్యారంటీలను అమలు చేయండి, తప్పకుండా రాజీనామా చేస్తానన్న హరీష్ రావు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోంది, దేశంలో మోడీ ట్యాక్స్ నడుస్తుందన్న మధుయాష్కి. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో 5గురు అరెస్ట్, నిందితులను కోర్టులో హాజరుపరిచిన సైబర్ క్రైమ్ పోలీసులు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 732, నిఫ్టీ 168 పాయింట్ల నష్టం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. నిందితులుగా పెండ్యాల వంశీకృష్ణ, మన్నే సతీష్, నవీన్, ఆస్మా తస్లీమా, గీతలను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు వారి వద్ద నుంచి 5 ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 2 సిపియులు స్వాధీనం చేసుకున్నారు. 5గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు ప్రతి సోమ, శుక్రవారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని తెలిపింది. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. నిందితులుగా పెండ్యాల వంశీకృష్ణ, మన్నే సతీష్, నవీన్, ఆస్మా తస్లీమా, గీతలను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు వారి వద్ద నుంచి 5 ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 2 సిపియులు స్వాధీనం చేసుకున్నారు. 5గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు ప్రతి సోమ, శుక్రవారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని తెలిపింది. ఏపీలో యువతను గంజాయి మత్తుకు బానిసలను చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కైకలూరు ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ వైసీపీ తీరుపై మండిపడ్డారు. ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలని సూచించారు. వైసీపీ హయాంలో జనం సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు. ప్రజల సొమ్మును దోచుకోవడం కారు వాళ్లకు పంచిపెట్టాలని హితవు పలికారు. రంగానికి కావాల్సిన సహాయం చేయాల. పాపం మత్స్యకారులకి ఏదైతే కష్టమో వాళ్ళకి ఏమాత్రం వలలు కానీ ఇలాంటివి కూడా సప్లై చేయాల. కానీ వైసీపీ భవనాల రంగులు మార్చడానికి మటుకు 1300 కోట్లు కేవలం తన సంపాదన పరంగా పెట్టుకున్నాడు. ఇసుకను దోచేశారు. మద్యపానం ఏం చెప్పాడు? మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మొత్తం మద్యాన్ని కూర్చోబెట్టి అమ్మేశాడు. సొంత షాపులా పెట్టుకున్నాడు. పచ్చి అబద్ధాలు కోరు జగన్. ఏదైనా మాట్లాడితే భయపెడతాడు. స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే కొడుకు కావచ్చు, ఎమ్మెల్యే తండ్రి కావచ్చు. ఒకటి చెప్తా ఉన్నాను, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా, ప్రజలకి ఇబ్బంది కలిగించే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, మీ అందరికీ నేను ఇక్కడి నుంచే బాహటంగా తెలియజేస్తున్నా, మీ అవినీతి కోటల్ని మేము బద్దలు కొడతాం, గుర్తుపెట్టుకోండి. జగన్ మీరు ఆలోచించుకోండి. మీకు సీఎం జగన్ 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ వస్తున్నారని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. వివేక కుటుంబ సభ్యులు న్యాయం కోసం పోరాడుతున్నా పట్టించుకోలేదన్నారు. వివేకానంద రెడ్డి గొడ్డలి వేటుకు గురైతే జగన్ భారతి గుండెపోటని కప్పిపుచ్చాలని మండిపడ్డారు. అవినాష్ రెడ్డిని 5 సంవత్సరాలుగా ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో జగన్ చెప్పాలని ప్రశ్నించారు. చేసిన రోజు మాకు కూడా తెలియదు ఎవరు చంపారు. కానీ ఈరోజు 5 సంవత్సరాలు అయ్యాక సిబిఐ ఖచ్చితంగా చెప్తుంది
గూగుల్ మ్యాప్స్ చెప్తుంది, కాల్ రికార్డ్స్ చూపిస్తుంది, అడ్వాన్సులు డబ్బులు లావాదేవీలు జరిగాయని అన్ని సాక్ష్యాలు చూపిస్తుంది సిబిఐ. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే అవినాష్ రెడ్డి గారిని 5 సంవత్సరాలుగా కాపాడుతూ వచ్చారు. ఇదంతా సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారిని పోటీకి నిలబెట్టారు. అంటే హంతకులు మళ్ళీ ఆ చట్టసభలకు పోవాలా? ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి కుటుంబము, ఆయన బిడ్డ న్యాయం కోసం తట్టని తలుపు లేదు సునీతమ్మ, ఎక్కని కోర్టు మెట్టు లేదు సునీతమ్మ. ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారి గొడ్డలి వేట్లకు 7 సార్లు గొడ్డలితో నరుకుతే ఆయన ఎముకలు బయటికి వచ్చి, ఆయన మెదడు బయటికి వచ్చి, ఇల్లంతా రక్తమైతే జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు హార్ట్ అటాక్తో చనిపోయారు అని మరి ఎందుకు అలా చెప్పారు? ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారిలో సమాధానం లేదు. 5 సంవత్సరాలు ఎందుకు కాపాడారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన. హిందూపురం బాలయ్య కారణంగా అభివృద్ధికి నోచుకోలేదని లక్ష్మీ పార్వతి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో రేపు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కారణంగా ఆమె హిందూపురానికి వెళ్లారు. హిందూపురంలో అభివృద్ధి జరగాలంటే బాలకృష్ణను ఓడించాలన్నారు. సీఎం జగన్ కులం, మతం, పార్టీ చూడకుండా అన్ని వర్గాలను సంక్షేమ పథకాలు అందించారన్నారు. గతంలో హరికృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ హిందూపురాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. ఎవరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు, ఎవరు పేద వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు, 2,70,000 కోట్ల రూపాయలు ఏ పేద ప్రజల సంక్షేమానికి వినియోగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని వర్గాలను కూడా కులము, మతము, ప్రాంతము అనే ఆఖరి పార్టీ కూడా తెలుగుదేశం వాళ్ళకు కూడా లబ్ధిదారులు ఉన్నారు ఇందులో. ఇలా అన్ని వర్గాలకి, అలాగే అగ్రకులాల్లో వాళ్ళకు కూడా మరి ఓబీసీ క్రింద, అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఈబీసీ క్రింద కూడా వాళ్ళని కూడా డెవలప్ చేస్తున్నటువంటి మీ అభిమానాన్ని ఎవరు కాదనలేరు. ఎన్టీఆర్ గారి కుటుంబం పట్ల మీకుండే ప్రేమ, సానుభూతి మంచిదే. కానీ అదే ఎన్టీఆర్ని దించేశారు కదా ఈ కుటుంబం అంతా కలిసి. అదొక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు. ఎన్టీఆర్కి ఎంత అన్యాయం జరిగిందో స్వయంగా ఆయనే చెప్పారు కదా. అన్ని క్యాసెట్స్లో కూడా ఆయన వీడియోల్లోనూ ఆడియోల్లోనూ తనకి తన అల్లుడు ఎంత మోసం చేశాడనే విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ గారే చెప్పుకున్నారు కనుక ఆ విషయాన్ని మీరు దయచేసి గుర్తు తెచ్చుకోమని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఆయన సీఎం జగన్ క్యాబినెట్లో అత్యంత కీలక శాఖ మంత్రి. ఆ శాఖ సంగతి పక్కన పెడితే నిత్యం గ్రూపు తగాదాలతో ఆయన వార్తలో నిలుస్తుంటారనే టాక్ ఉంది. సొంత నియోజకవర్గంతో పాటు గత ఎన్నికల్లో గెలిచిన పక్క నియోజకవర్గంలోనూ గ్రూపులను పోషిస్తూ పార్టీ అధిష్టానానికి తలనొప్పులు తెచ్చారనే ప్రచారం కూడా ఉంది. అంతేకాదు ఇప్పుడు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో సైతం గ్రూపు రాజకీయాలతో వైసీపీని ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు ఆ పార్టీ కేడర్లో వినిపిస్తున్నాయట. ఇంతకు ఎవరా గ్రూపుల మంత్రి? ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగన్ మొదటి కేబినెట్లో కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి సీనియర్ నేతలు 3 మంత్రులుగా పనిచేశారు. అయితే రెండో కేబినెట్లో మాత్రం ఆ 3 మంత్రులను తప్పించి జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత జోగి రమేష్ ఒక్కరికి మాత్రమే మంత్రి పదవి కట్టబెట్టారు జగన్. రాజకీయ చైతన్యం కలిగిన కృష్ణా జిల్లాలో ఏకైక మంత్రిగా జోగి రమేష్ అందరినీ కలుపుకొని పనిచేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆయన తీరు అందుకు పూర్తి భిన్నంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఆయన ఎక్కడుంటే అక్కడ వివాదాలు ఉంటాయని, సొంత పార్టీ నేతలను అణగదొక్కడం, విభేదాలు సృష్టించడం ఆ మంత్రి స్టైల్ అని పార్టీ కేడర్లోనే చర్చ జరుగుతోందట. మరోవైపు ప్రతిపక్షాల విషయంలో కూడా జోగి రమేష్ అంతే దూకుడుగా ఉంటారనే అభిప్రాయాలున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసంపైనే దాడికి వెళ్లిన ఘన చరిత్ర ఆయనదని విశ్లేషకులు కూడా చెబుతుంటారు. దీంతో ఆ మంత్రి పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఏకంగా 3 నియోజకవర్గాల నేతలే తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డారట. ఒక దశలో పద్ధతి మార్చుకోవాలని జగన్ సూచించినా ఆయన తీరు మాత్రం మార్చుకోలేదనే చర్చ నడుస్తోంది. జోగి రమేష్ 2009లో పెడన నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తిరిగి 2019లో పెడన నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించారు. అయితే రెండోసారి ఎమ్మెల్యే అయింది మొదలు మంత్రి జోగి రమేష్ తనదైన గ్రూపులను ప్రోత్సహిస్తూ సొంత పార్టీ నేతలని పక్కన పెట్టేశారట. పెడన నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న ఉప్పాల రాంప్రసాద్ కుటుంబాన్ని మంత్రి జోగి రమేష్ రాజకీయంగా అణగదొక్కారని విమర్శలు ఉన్నాయి.
ఎమ్మెల్యే టికెట్ విషయంలో భవిష్యత్తులో తనకు పోటీ రాకూడదని ఉద్దేశంతో ఉప్పాల రాంప్రసాద్ కుటుంబాన్ని రాజకీయంగా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారని జోగి రమేష్ పైన సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు 2024 ఎన్నికల్లో పెడన సీటుతో పాటు మైలవరం ఎమ్మెల్యే సీటు కూడా కావాలంటూ సీఎం జగన్ దగ్గర ప్రతిపాదన పెట్టారట జోగి రమేష్. అందుకోసం సొంత పార్టీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ని ఇబ్బందుల పాలు చేశారని విమర్శలొచ్చాయి. వైసీపీలో తనకు జరుగుతున్న అవమానాలను తట్టుకోలేకే వసంతకృష్ణ ప్రసాద్ అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత టీడీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు. అయితే తాను పార్టీ మారటానికి మంత్రి జోగి రమేష్ కారణమంటూ బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు చేర్పుల్లో భాగంగా చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించారు. సర్వేల్లో వెనుకబడిన నేతలకు టికెట్లు ఇచ్చేది లేదంటూ ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో మంత్రి జోగి రమేష్ సైతం పలు సర్వేల్లో వెనుకబడటంతో ఆయనకు టికెట్ రాదని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున చెప్పుకుంటూ వచ్చారు. అయితే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీకి గుడ్ బై చెప్పడంతో జోగి రమేష్కి అదృష్టం కలిసి వచ్చింది. తాను ఆశించిన మైలవరం పెడన సీట్లు దక్కకపోయినా పెనమలూరు టికెట్ సంపాదించారు మంత్రి జోగి రమేష్. అయితే నియోజకవర్గం మారినా మంత్రి జోగి రమేష్ తీరు మారలేదని విమర్శలొస్తున్నాయి. పెనమలూరు నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న పడమటి సురేష్ బాబు, మంత్రి రమేష్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. దీంతో పడమట సురేష్ పార్టీ కార్యక్రమాల విషయంలో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు గతంలో ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి పనిచేసిన వైసీపీ నేతలను సైతం మంత్రి జోగి రమేష్ పక్కన పెట్టారు. పార్థసారథి పార్టీ మారటంతో అక్కడ వైసీపీ కేడర్ ఆందోళనలో ఉంది. ముఖ్యంగా పార్థసారథి వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టి తనకంటూ సొంత వర్గాన్ని తయారు చేసుకునే పనిలో ఉన్నారట మంత్రి జోగి రమేష్. దీంతో గతంలో వైసీపీ విజయానికి పనిచేసిన కీలక నేతలు సైతం ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారట. పైగా పెనమలూరు నియోజకవర్గం నేతలు ఒక్కొక్కరు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో మంత్రి జోగి రమేష్ వ్యవహార తీరు పెనమలూరులో వైసీపీ విజయంపై అనుమానాలు రేకెత్తిస్తుందట. టీడీపీకి బలమైన పెనమలూరు నియోజకవర్గంలో మంత్రి జోగి తీరుతో వైసీపీ శ్రేణులు నిరాశలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. 6 గ్యారెంటీలు రుణమాఫీ అమలు చేస్తే సిద్దిపేటలో రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పిన కాంగ్రెస్ ఆ గడువు దాటిపోయినా పత్తాలేదన్నారు. ఇప్పుడు ఆగస్టు 15లోగా చేస్తామని చెబుతున్నారని హరీష్ విమర్శించారు. పదవుల కోసం చిల్లర రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదన్నారు. రాష్ట్రాన్ని తెచ్చింది సిద్దిపేటనే, తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్ అని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని రేవంత్ చెప్పడం పచ్చబద్ధమన్నారు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కూడా సిద్దిపేట కదా. రావడానికి కారణం కేసీఆర్, తెలంగాణ రావడానికి కారణం మన సిద్దిపేట. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే కూడా అది సిద్దిపేట పుణ్యమే. ఎందుకంటే గత 10 ఏళ్ళు ఏం మాట్లాడిండినా ఇదే రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకేనా, మొత్తం మెదక్ జిల్లానే అభివృద్ధి జరుగుతుందని కొన్ని 100 సార్లు మాట్లాడిండు, ప్రశ్నించిండు. ఇప్పుడేమో అభివృద్ధి జరగలేదు అంటాడు. మరి ఏది నిజం? నువ్వు మొన్నటిదాకా మాట్లాడింది మర్చిపోయినట్టు, నీ కొంత మతిమరుపు వ్యాధి ఉన్నట్టుంది. అందుకే ఇప్పుడు అభివృద్ధి జరగలేదని మళ్ళీ కొత్త పాట పాడుతున్నావు. ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు వస్తా అన్నాడు. నేను స్వాగతిస్తున్నా ఆయన వ్యాఖ్యల్ని. నాకేం ఎమ్మెల్యే పదవి కంటే నాకు పెద్ద నీలాగా పదవుల కోసం పార్టీలు మార్చుడు, పదవుల కోసం అబద్దాలు ఆడుడు, పదవుల కోసం విలువలు లేని చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదు. ఎథిక్స్ తో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి రాజకీయ. సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎన్నో ఉన్నత స్థాయి శాఖలలో పనిచేసిన అనుభవం ఉందని, ఏ ప్రభుత్వం ఉన్నా నిజాయితీగా పనిచేశానన్నారు. తాను పనిచేసిన ప్రాంతంలోనే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నిందలు వేయడం సీఎం స్థాయికి తగదన్నారు. మల్లన్న సాగర్ విషయంలో తనపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ముంపు గ్రామ ప్రజలకు సేవ చేశాను కానీ ఎలాంటి అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు. ప్రతి ముఖ్యమంత్రి దగ్గర శభాష్ అనుకున్న ఐఏఎస్ ఆఫీసర్ ఇవాళ ఉమ్మడి రాష్ట్ర ప్రజలు
మెదక్ జిల్లాలో నేను 13 సంవత్సరాలు పనిచేసినందుకు మెదక్ జిల్లా ప్రజలు జిహెచ్ఎంసీలో పనిచేసిన అనుభవం, హెచ్ఎండిలో పనిచేసిన అనుభవం మీ అందరికీ తెలిసిన విషయం. ఇంకొక విషయం ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, ఎందుకంటే వారు చేసిన అనుచిత వ్యాఖ్యలు వ్యక్తిగతంగా నన్ను అవమానపరిచే విధంగా నేను బాధపడుతున్నాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవనీయులు బీజేపీపై మాజీ ఎంపీ వి హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ రిమోట్ కంట్రోల్లో నాగ్పూర్లోని మోహన్ భగవత్ దగ్గర ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ ఏది చెబితే బీజేపీ అది ఆచరిస్తుందన్నారు. మోదీకి ఓటేస్తే ధనవంతులకు మేలు జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీకి ఓటు వేస్తే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇండియా కూటమి నేతలపై మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధింపు తప్పితే ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా పూర్తి చేయలే. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, अंतरतो आगे ब्लैक मनी लाऊंगा, हर एक के उसमें मैं जमा करूंगा बैंक में. आ 15 లక్షలు ఇప్పటి వరకు పెట్టలే. అంతేకాదు పబ్లిక్ సెక్టర్లను కూడా ప్రైవేట్ చేయడం జరిగింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినటువంటిది. అదే ఇవాళ విశాఖ ఉక్కు మా జన్మ కొంటే దాన్ని కూడా అదానికి అమ్మేయడం జరిగింది. అంతటితో ఆగలే. సంవత్సరం పొడవుగా ఢిల్లీ బజార్లలో ఎండనక వాననక రైతులు రోడ్ల మీద వండుకుంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వలే. కేవలం కక్ష సాధింపు తప్పితే ఇచ్చిన వాగ్దానాలు. సీఎం రేవంత్ రెడ్డి మోడీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాడని మాట్లాడుతున్నారని బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీసీల రిజర్వేషన్లు తగ్గించి వాటిని ముస్లింలకు ఇస్తున్నారన్నారు. ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా 60 లక్షల మంది ఎస్సీలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించారని తెలిపారు. మక్కాకు వెళ్లేందుకు ముస్లింలకు, జెరూసలేంలకు వెళ్లేందుకు క్రిస్టియన్లకు డబ్బులు ఇచ్చారని, హిందువులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రంజిత్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ప్రయత్నం చేశారని చెప్పారు. కేవీ రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. రంజిత్ రెడ్డి స్కామ్ స్టార్ అని, ఎంపీ అయ్యాక మిడ్ డే మీల్స్ గుడ్డు స్కామ్ చేశారన్నారు. ముస్లింస్లను, మైనార్టీస్ను, మెజార్టీస్ను ఆదుకున్నది మేము, అందరినీ సమానంగా చూసేది మీరు ముస్లింస్లను, మైనార్టీస్లను, ఎస్సీస్లను వాడుకున్నారు. ఖతం చేస్తందుకు కూడా ప్రయత్నం చేసిండు. నస్బందీ అని చాలా మంది మర్చిపోయిండ్రు. మీ అభ్యర్థిని చూస్తే కూడా ఆయన పర్సనల్, మీరు కూడా మొదలుపెట్టిన పర్సనల్ అటాక్ నన్ను, నా కుటుంబం మీద. వాళ్ళు ప్రజల కొరకు, తెలంగాణ కొరకు కొట్లాడిన వాళ్ళు నెహ్రూ తోటే కొట్లాడిండ్రు. ఏంటంటే పోలీస్ యాక్షన్ పెట్టు, నెహ్రూ వద్దంటే సర్దార్ పటేల్ దగ్గర పోయిండ్రు. వద్దు అంటే కలిపిండ్రు. కేవీ రంగారెడ్డి గారికి దోకా చేసింది కాంగ్రెస్ పార్టీ. మీ చరిత్ర, మీ క్యాండిడేట్ చరిత్ర, నా మీద పర్సనల్ అటాక్స్ చేస్తుండ్రు. ఆయన స్కామ్స్టర్. అండ్ స్కామ్స్టర్ అని చెప్పింది నేను కాదు, ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. అవతలున్న గాంధీ భవన్లో అక్కడ పిసిసి మెంబర్ మన అనిల్ గారు కూడా ఒక కోడిని పెట్టి కోడి దాన పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిండు. ఎంపీ అయినాక గుడ్లది, అది ఏదైతే గుడ్లు అంగన్వాడీకి లేకుంటే గుడ్లు మిడ్ డే మీల్స్ పోతాయో దాని మీద కూడా మినిమం 50 grams గుడ్లని ఆ కండిషన్ రిలాక్స్ చేసి ఓన్లీ పెద్ద పోల్ట్రీ రైతులు, చిన్న పోల్ట్రీ రైతులు ఆ దాని అందలేదు. లేకుంటే ఈ గుడ్ల టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా కండిషన్స్ పెట్టి చేసింది మీరు. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారం తీరు మారింది. విపరీతంగా ఉన్న ఎండ తీవ్రతకు ప్రచారం హిట్ హెచ్చడంతో పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రచారానికి తక్కువ టైం ఉండటంతో అభ్యర్థులు ప్రచార వ్యూహాలను మార్చేస్తున్నారు. ఇంటింటి ప్రచారాన్ని బంద్ చేసేశారు. ఒకేసారి ఎక్కువ మందిని కలిసేలా కులాల వారీగా సమావేశాలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు వంటి ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఖర్చు తగ్గించుకోవడంపై కూడా ఫోకస్ పెడుతున్నారు. మరోవైపు ఉన్న టైంలోనే అన్ని నియోజకవర్గాలు కవర్ చేయాలన్న లక్ష్యంతో అభ్యర్థుల కుటుంబ సభ్యులు సైతం రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో ఉదయం, సాయంత్రం తప్ప మధ్యాహ్నం బయట కాలు పెట్టలేని పరిస్థితి. ప్రచారానికి ఇక 10 రోజులు కూడా లేకపోవడంతో అభ్యర్థులు తమ ప్రచార తీరు మార్చారు. ప్రచారానికి కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. వాకింగ్ చేస్తున్న వారిని కలిసేందుకు ఉదయమే పార్కులు, గ్రౌండ్లు, స్టేడియాలకు పరుగులు తీస్తున్నారు. తర్వాత రైతులు, కూలీలు, కార్మికులను నేరుగా కలిసేందుకు మార్కెట్లకు వెళ్తున్నారు. అప్పటికే ఎండ తీవ్రత పెరగడంతో ఇంటింటి ప్రచారాలకు వెళ్లడం లేదు.
నుంచి సాయంత్రం వరకు ఏసీ ఫంక్షన్ హాల్స్ లో సమావేశాలు పెడుతున్నారు. సాయంత్రం మళ్లీ ఎండ తీవ్రత తగ్గగానే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో పాటు చిన్న చిన్న సమావేశాలకు అటెండ్ అవుతున్నారు. ఒక పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండడంతో పూటకో నియోజకవర్గం చొప్పున అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోపక్క కుటుంబ సభ్యులను రంగంలోకి దింపి వారితో ప్రచారాలు చేపట్టి ఎక్కువ ప్రాంతాలు కవర్ అయ్యేలా చూసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి 10 రోజులు కూడా వ్యవధి లేదు. దీంతో టైం మేనేజ్మెంట్ తో పాటు ఖర్చు తగ్గింపుపై అభ్యర్థులు దృష్టి పెట్టారు. అన్ని మండలాలు, గ్రామాల్లో కార్యకర్తలతో టీం ఏర్పాటు చేసి రెగ్యులర్ గా ఇంటింటి ప్రచారం చేయడం ఖర్చుతో కూడిన పని. ఇలా ప్రతిరోజు వేలాది మందితో ప్రచారం చేయాలంటే క్యాండిడేట్లు భారీ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రతి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో 50 నుంచి 60 మండలాల్లో 15 లక్షల నుంచి 16 లక్షల మంది ఓటర్లను డైరెక్ట్ గా కలవడం తలకు మించిన భారంగా మారుతోంది. దీంతో తక్కువ మంది కార్యకర్తలతో ప్రచారం చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆటోలు, మినీ వ్యాన్లకు ఫ్లెక్సీలను కట్టించి సౌండ్ బాక్స్లు ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రచారానికి తిరుగుతున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి కార్యకర్తలను చేర్చుకోవడం పైన దృష్టి పెట్టారు. ఎలాగైనా గెలుస్తామన్న నమ్మకం ఉన్న అభ్యర్థులు మాత్రం కాస్త ధైర్యంగా డబ్బు ఖర్చు చేస్తుండగా మిగిలిన వారు మాత్రం కాస్త ముందు వెనుక ఆలోచించి ఖర్చు పెడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసును పోలీసులు క్లోజ్ చేశారు. 2016లో హెచ్సియులో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2016 జనవరిలో 5 విద్యార్థులను వర్సిటీ సస్పెండ్ చేసింది. దళిత విద్యార్థులను వర్సిటీ ఉద్దేశపూర్వకంగా బహిష్కరించిందంటూ రోహిత్ తన సహచర మిత్రులతో కలిసి వర్సిటీలో వెలివాడ ఏర్పాటు చేసుకుని ఆందోళనకు దిగాడు. ఈ విషయంలో తమకు న్యాయం జరగలేదంటూ హాస్టల్లో విరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రోహిత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా దుమారం రేపింది. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వీసీ అప్పారావును సస్పెండ్ చేయాలంటూ అన్ని యూనివర్సిటీలో విద్యార్థులు కదం తొక్కారు. అంతర్జాతీయ స్థాయిలో రోహిత్ వేముల ఆత్మహత్యపై నిరసనలు వ్యక్తమయ్యాయి. కాగా రోహిత్ ఆత్మహత్యకు అప్పటి సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావు కారణమంటూ దాఖలైన కేసును పోలీసులు క్లోజ్ చేశారు. ఆత్మహత్యకు కారణాలు, ఎవిడెన్స్ లేవని తేల్చారు. ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. రోహిత్ ఆత్మహత్య వెనుక కారణాలు మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసును పోలీసులు క్లోజ్ చేస్తున్నట్టుగా కాసేపు క్రితమే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులైతే జారీ చేశారు. 2016లో హెచ్సియులో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2016 జనవరిలో 5 విద్యార్థుల్ని అభ్యర్థి ఏదైతే సస్పెండ్ చేసిందన్న ఆరోపణతో దళిత విద్యార్థులు మాత్రమే కష్టపూరితంగా ఇలాంటి బహిష్కరించేటటువంటి సంఘటనలు చేస్తుందనుకోవడంతోనే రోహిత్ తన సహచర మిత్రులతో కలిసి వర్సిటీలోని వెలివాడ ఏర్పాటు చేసుకుని ఆందోళనకు దిగాడు. ఈ విషయంలో తనకు న్యాయం జరగలేదంటూ హాస్టల్లో ఉద్రేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం రోహిత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. దుమారం కూడా దుమారమే లేపింది. ఓకే రైట్, థ్యాంక్ యూ ఉషా. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.